హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీ సర్వీసెస్ తిరుపతి. ఫ్రెండ్స్, ఇది ఒక స్విచ్ బోర్డ్ ఫ్రెండ్స్, కంప్యూటర్కి వాడేది. ఈ సాకెట్స్ అనేవి ఇప్పుడు మార్కెట్లో కొద్దిగా ఉన్నాయి. దీని తర్వాత అంటే మీకు ఇప్పుడు పోను మన స్క్రూ టైపు సాకెట్స్ ఇవి అనేవి దొరకవు బయట మార్కెట్లలో. అందుకనే దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేద్దామని చెప్పేసి పెట్టాను. ఈ సాకెట్స్ మీకు నార్మల్ సాకెట్స్ లాగా కాదు, కంప్యూటర్కి వాడే సాకెట్స్. మనకు 5 amps సాకెట్స్, 6 amps సాకెట్స్ అంటారు కదా, సేమ్ అదేలాగా ఉంటాయి చూడడానికి. కాకపోతే దీనికి ఎగ్జాక్ట్ యాంప్స్ ఎన్ని యాంప్స్ అనేది ఎవరికి పెద్దగా తెలీదు, పట్టించుకోరు. మీరు 5 amps లేదా 6 amps సాకెట్స్ చూసుంటారు, 15 amps 16 amps సాకెట్స్ చూసుంటారు. లేకపోతే మీరు ఇండస్ట్రియల్ సాకెట్స్ చూసుంటారు, మన పెద్ద పెద్ద మిషనరీకి వాడే సాకెట్స్. ఈ సాకెట్స్ ఏంటంటే, ఈ సాకెట్స్ 13 amps మాత్రమే ఫ్రెండ్స్. ఓన్లీ కంప్యూటర్ యూజర్స్కి మాత్రమే యూజ్ చేసే సాకెట్స్ ఇవి. ఇది థర్డ్ టైం మేమైతే ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాము. మాకైతే ఇది మాకు కంప్యూటర్ సెటప్స్ అన్నిటికీ బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో తెప్పించుకున్నాము. దీని ఎగ్జాక్ట్ యాంప్స్ వచ్చేసి 13 amps. మీకు 5 amps సాకెట్స్ లాగా ఉన్నా కానీ కాస్ట్లో కూడా మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. జిఎం కంపెనీది. ఇది కనెక్షన్స్ మీరు ఎలా ఇవ్వాలంటే, ఎప్పుడైనా కానీ మనకి పవర్ గురించి తెలిసినా తెలియకపోయినా కానీ, మనకి పవర్ రిలేటెడ్గా ఏదన్నా కొద్దిగా మనకి మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు. మనకి టెస్టర్లో వెలుగుతుంది అనుకుంటే దాన్ని ఫేస్ అంటారు ఫ్రెండ్స్. మనకి టెస్టర్కి వెలగకుండా ఫేస్కి మన సాకెట్కి ఇంకో పక్క ఉండేది న్యూట్రల్ వైర్ అంటారు. ఫేస్ వైర్ని ఎప్పుడు కూడా మనము ఒక స్విచ్కి కింద భాగంలో ఇచ్చుకుంటాము. ఎన్ని స్విచ్లు ఉంటాయో అన్ని స్విచ్చెస్కి ఫేస్ని కంటిన్యూటీగా లూప్ కింద ఇచ్చుకుంటూ పోవాలి. మన స్విచ్ వేసిన తర్వాత కింద నుంచి కనెక్షన్ పైకి వెళ్తుంది కాబట్టి, పైన ఉండే మన ఏదైతే స్క్రూ ఉంటుందో ఆ స్క్రూ నుంచి సాకెట్కి రైట్ సైడ్ అయితే కనెక్షన్ ఇవ్వాలి. అప్పుడు ఫేస్ కంట్రోల్తో మనకి ఆ సాకెట్ అనేది వర్క్ అవుతుంది. సాకెట్లో మనకి రెండో వైపు వచ్చేసి ఉండే స్క్రూ భాగానికి మనం న్యూట్రల్ లింక్ అయితే ఇవ్వాలి. అన్నిటికన్నా పైన హెడ్కి ఉండేదానికి ఎర్త్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎర్త్ అంటే అందరూ ఫేస్ అనుకుంటారు. ఎర్త్ అంటే మన ఏదైతే ఎలక్ట్రానిక్స్ ఉంటాయో దాని బాడీ కేసింగ్కి ఇన్ కేస్ ఏదన్నా వైండింగ్ మీకు ప్రాబ్లం ఉండి, లేదంటే ఏదన్నా బాడీకి మీకు ఫేస్ అనేది వెళ్ళినప్పుడు అది మనకి పర్సన్కి తగలకుండా మీకు గ్రౌండింగ్లో కలిసిపోయేదానికి ఎర్తింగ్ అనేది ఇస్తారు. ఎర్తింగ్ వైర్ ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. కంప్యూటర్స్ కానీ ఏదైనా మిషనరీ కానీ ఖచ్చితంగా ఎర్త్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎర్త్ లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. పవర్తో మీకు కరెంటు షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. మీకు మెయిన్ సేఫ్టీ ముఖ్యంగా చూసుకోవాలి. ఎలక్ట్రీషియన్లకైనా, ఏసీ టెక్నీషియన్స్కైనా, కస్టమర్స్కైనా కానీ ఎవరికైనా కానీ మీరు ఖచ్చితంగా ఎర్త్ వైర్ అయితే కనెక్షన్ ఇచ్చుకోవాలి. సో దట్ మనకి ఎర్త్ వైరు మన టాప్లో ఇచ్చుకుంటాము. సాకెట్కి లెఫ్ట్ సైడ్ మన న్యూట్రల్ లింక్ ఇవ్వాలి, అంటే న్యూట్రల్ వైర్ని ఆ స్క్రూకి ఇచ్చుకోవాలి. సాకెట్కి రైట్ సైడ్ ఉండేది వచ్చేసి మీకు ఫేస్ వైర్ ఇవ్వాలి, అంటే రెడ్ వైర్ కానీ ఎనీ కలర్. మనకి దాని మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎనీ కలర్ వాడచ్చు. దానికి మనకి లేదు, మనకి ప్రాపర్గా తెలియాలి. స్విచ్ బోర్డ్ ఓపెన్ చేయగానే మనకి అది ఎన్ని యాంప్స్ ఏంటి అనేది మీకు ఖచ్చితంగా తెలియాలనుకుంటే కలర్ వైజ్గా వాడుకోవచ్చు. ఫేస్కి రెడ్ వైర్ వాడుకొని, బ్లాక్కి న్యూట్రల్ వైరు, ఎర్త్కి గ్రీన్ వైర్ వాడుకోవచ్చు. లేని పక్షంలో ఆర్డర్ వైజ్ మనం టేపింగ్ కూడా వేసుకోవచ్చు. కలర్ టేప్స్ ఉంటే టేప్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా పోతే ప్రతి టెక్నీషియన్ కానీ లేదా కస్టమర్ కానీ ఎవరైనా కానీ, మన ఏసీ టెక్నీషియన్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేదా మీకు కస్టమర్లు కావచ్చు, ఎవరైనా కానీ మన సబ్స్క్రైబర్లు అందరూ చూస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఎలాంటి స్కామ్స్ అంటే, నేనైతే మరీ నాకు ప్రతి ఇయర్లో ఒక్కటన్నా జరుగుతుంది. ఎవరినన్నా పొరపాటును నమ్మాలన్నా కానీ నాకు అది పెద్ద తలనొప్పిగా మారిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా ఒక అతను ఇలాగే పరిచయం అయ్యి, అంటే ఆన్లైన్ ద్వారా నా నెంబరు ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో వర్క్ సంబంధించిన వర్క్ రిలేటెడ్గా వాళ్ళు అమెజాన్ నుంచి మాకు ఏసీ ఇన్స్టలేషన్కి సంబంధించినవి తీసిస్తామని చెప్పేసి బాగా క్లియర్గా మాట్లాడి డబ్బులు వేయించుకున్నాడు. డబ్బులు వేయించుకొని ఎంత అఫీషియల్గా మాట్లాడతారంటే, అసలు ఎంత నమ్మకంగా మాట్లాడితే అంత నమ్మకంగా మాట్లాడి నా దగ్గర అయితే అతను డబ్బులు తీసుకున్నాడు ఫ్రెండ్స్. డబ్బులు తీసుకొని దాని తర్వాత రెస్పాండే అవ్వలేదు. అప్పుడు స్కామ్ చేశాడు. అప్పటికి నేను వీళ్ళ హెల్ప్ తీసుకొని కొద్దిగా ట్రై చేసి అతనితో మాట్లాడి, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి, ఇన్స్టాగ్రామ్లో అతని ఐడీస్ అవి కొంచెం సంపాదించి మాట్లాడి ఎలాగో నా పాటలో పడి ఆ స్కామ్ నుంచి బయటకు వచ్చాను.
మళ్ళీ ఈ సంవత్సరము ఇంకో అతనైతే చాలా క్లవర్గా మాట్లాడినాడు. మీకు గ్రోత్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, శాంపుల్ చూడండి, అది చూడండి, ఇది చూడండి అని చెప్పేసి బాగా క్లియర్గా మాట్లాడాడు. నేను ఫస్ట్ అతన్ని నమ్మలేదు. అతను నమ్మకం వచ్చేంత వరకు ఒక 50 రూపీస్కి, 450 రూపీస్కి, ఇది ఒక 1000 లోపల ఉండే చిన్నవన్నీ కూడా చేశాడు. అతను ఇంకా ఖచ్చితంగా ఓకే ఇతను చేస్తాడు అన్న నమ్మకం కుదిరి తనకి అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్స్ అనేవి అతనికి షేర్ చేశాను. అంతే ఫ్రెండ్స్, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ దాని తర్వాత అతను రిప్లై కూడా ఇవ్వలేదు. ఇలాంటి స్కామ్స్ అన్నీ నాకే జరుగుతాయో లేకపోతే ఒక పర్సన్ని నమ్మడం తప్పో నాకు అర్థం కావట్లేదు. అది ₹1 కావచ్చు, ₹100 కావచ్చు. ఒకరి సొమ్ముని ఒక స్కామ్ చేసి తీసుకోవడం ఎంత తప్పు. నేనైతే కానీ కస్టమర్ల దగ్గర కానీ ఎవరి దగ్గరైనా కానీ ₹1 తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నది ఉన్నట్టు చెప్పి వాళ్ళు విల్లింగ్ అయితేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వర్క్ చేసి తీసుకుంటాను. ₹10 వర్క్ చేసి తీసుకోవచ్చు, అడిగి తీసుకోవచ్చు, అడుక్కొని కూడా తినచ్చు. కానీ ఇంకొక వ్యక్తిని మనం మోసం చేసుకుని తినడం మాత్రం చాలా తప్పు. ఈ స్కామ్స్ గురించి చాలా ఉంటాయి. నాకు చాలా అవేర్నెస్ ఉంది, అయినప్పటికీ నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారంటే నాకు అసలు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది ఫ్రెండ్స్. అది నాకు ఒక 7 days నుంచి అదే మైండ్లో తిరుగుతుంది. ఎంత కష్టపడితే కానీ అంత డబ్బు రాదు. ఒకరిని పొరపాటున నమ్మి మనము ట్రస్ట్ చేసి వాళ్ళకి పేమెంట్ చేస్తే వాడు ఇలా చేశాడని చెప్పేసి ఆ బాధ అనేది నేను బాగా మెంటల్గా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు కూడా ఈ వీడియోలో నేను ఎందుకు చెప్తున్నానంటే నా డబ్బు పోయిందనో, లేకపోతే నేను మోసపోయానో, లేకపోతే ఇలాంటి స్కామ్స్ ఎందుకు ఇలా జరుగుతున్నాయనో కాదు. నాలాగే ఇంకో టెక్నీషియన్ కానీ ఇంకెవరన్నా కానీ కస్టమర్లు కానీ ఇది జరగకుండా చూసుకోవాలని చెప్పేసి చేస్తున్నాను. ఏంటంటే ఎప్పుడు కూడా మోసం చేసిన డబ్బులు ఏం చేసుకోలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఎక్కువ కాలం నిలబడదు. దేవుడు అనేవాడు పైన ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు. ₹10 అడిగి తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇలాంటి మోసాలు దారి పడకూడదు. ఒక పర్సన్ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నాడంటేనే లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చూసి చదువుకోలేక, సౌకర్యం లేక, లేకపోతే పేరెంట్స్ ఉండి, లేకపోతే వాళ్ళు పేదోళ్ళు అయిందో టెక్నికల్ ఫీల్డ్లోకి వస్తారు ఫ్రెండ్స్. టెక్నికల్ ఫీల్డ్లోకి రావడము, పని నేర్చుకోవడము, పనికి సంబంధించిన టూల్స్ అన్నీ తీసుకోవడము, కస్టమర్తో మాట్లాడగలగాలి, మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి, వర్క్ మీద మంచి కమాండ్ ఉండాలి, ఎలాంటి వర్క్ వచ్చినా అటెంప్ట్ చేయగలిగేంత సామర్థ్యం ఉండాలి. ఒకరిద్దరిని పెట్టుకొని వాళ్ళకి శాలరీలు ఇచ్చుకుంటా, పెట్రోల్ వేసుకుంటా, టూల్స్ కొనుక్కుంటూ డే బై డే డెవలప్మెంట్ కోసమే చూస్తూ ఉంటారు. ఒక పర్సన్ ఒక ఫీల్డ్లోకి ఎక్కి మీకు ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత అతను సెటిల్ అవ్వాలంటే 10 years పైన పడుతుంది. 10 to 15 years తర్వాత మధ్యలో ఇలాంటి స్కామర్స్ వచ్చి వాళ్ళు పొట్టగొడతా అంటే అది ఎంతవరకు న్యాయమో నాకైతే తెలీదు. ₹1 కూడా కానీ ఎలాంటి స్టేజ్ నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్కి ₹1 ఎంత వాల్యుబుల్ అంటే వర్క్ లేనప్పుడు ఆ డబ్బులు లేకుండా వాళ్ళు పడే బాధలు అలా ఉంటాయి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎంతమంది డబ్బులు ఇలా స్కామ్ చేశాడో, ఎంతమందిని ఇలా ఏమార్చాడో తెలియదు ఫ్రెండ్స్. ఈ వీడియో ఒక్కరు చూసినా సరే మీకు నేను చెప్పిన దాంట్లో మీకు మంచిగా అనిపిస్తే, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొకరికి ఖచ్చితంగా రికమెండేషన్ వెళ్తుంది. ఎంతమంది చూస్తే 100 మంది చూసి దాంట్లో ఒక్కరు కానీ దీనిలో అవేర్నెస్ తీసుకొని వాళ్ళు జాగ్రత్త పడితే అదే చాలు. ఈ వీడియో ద్వారా ఇన్కమ్ వస్తుందనో, లేకపోతే ఛానల్ గ్రోత్ వస్తుందనో కాదు, ఇంకొకరికి సాయపడాలని ఒకే ఒక్క ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. మా కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను మీ నవీన్, సైనింగ్ ఆఫ్.